చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఉన్న కుంకి ఏనుగుల క్యాంప్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏనుగులకు ఆహారాన్ని అందించారు. అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పవన్ ఆవిష్కరించారు. ఇందులో 11 అంశాలను పొందుపరిచినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. నిర్ణీత వ్యవధిలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించాలని పవన్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఉన్న కుంకి ఏనుగుల క్యాంప్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏనుగులకు ఆహారాన్ని అందించారు. అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పవన్ ఆవిష్కరించారు. ఇందులో 11 అంశాలను పొందుపరిచినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. నిర్ణీత వ్యవధిలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించాలని పవన్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. దీనికన్నా బలమైన వస్తువులను మోయగలదు. మామూలుగా ఏనుగుల గుంపులకి ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. 25 సంవత్సరాల వరకు కూడా ఉన్న ఏనుగనే అంటాం మనం. సార్ సైడ్ రండి సార్ మీరు సైడ్ రండి సార్ మీరు సైడ్ మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా వేస్తున్నారు. అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి. నా సార్ ఫోన్ అది సార్ ఫోన్ చిత్తూరు జిల్లాలోని పలమనేరులో ఉన్న కుంకి ఏనుగుల క్యాంప్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏనుగులకు ఆహారాన్ని అందించారు. అనంతరం అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పవన్ ఆవిష్కరించారు. ఇందులో 11 అంశాలను పొందుపరిచినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. నిర్ణీత వ్యవధిలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించాలని పవన్ అటవీ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 2వ రోజు చిత్తూరు జిల్లాలో ఆయన పర్యటన చేశారు. ముఖ్యంగా పలమనేరులో ఏదైతే ఎలిఫెంట్ క్యాంప్ ను కూడా ఆయన పరిశీలించి ఇక్కడ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన పరిస్థితి. ఇక్కడ ఏదైతే పలమనేరు ప్రాంతంలో కావచ్చు, ఈ అటవీ ప్రాంతాల్లో అడవిని ఏదైతే ఏనుగులు ఆ అడవిలో నుంచి వచ్చి ఇక్కడ పంట పొలాలు కావచ్చు, అలాగే ఏదైతే ప్రాణ నష్టం జరిగిన దానిని గుర్తించిన పవన్ కళ్యాణ్ ఈ కుంకి ఏనుగులను కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ కుంకి ఏనుగులో బేస్ క్యాంప్ ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగానే కుంకి ఏనుగుల విన్యాసాలను కూడా ఆయన పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముసలిం అడుగులో ఉన్న ఈ ఎలిఫెంట్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ బేస్మెంట్ క్యాంపుకు ఆయన నేరుగా వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఏనుగుల విన్యాసాలను ఆయన ఎంతో ఆనందంగా వీక్షించిన పరిస్థితి. దాంతో ఆ మావటీలకు కూడా ఆయన డబ్బులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఈ పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి కుంకి ఏనుగులు ఏదైతే తమ విధులు నిర్వహించే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్ చూసిన పరిస్థితి అయితే ఉంది. అటు తర్వాత
ఆయన నేరుగా మొక్కలు నాటిన కార్యక్రమాన్ని కూడా చేశారు. అటు తర్వాత రైతులతో ముఖాముఖి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆయన మరలా కూడా వెనుతిరిగి వెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఏదైతే తిరుపతి జిల్లాలో ఆయన పర్యటించి రెడ్ శాండిల్ ఏదైతే ఉందో దాని మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పడం జరిగింది. అటు తర్వాత ఈ రోజు చిత్తూరు జిల్లాలో పలమనేరులో ఏదైతే ఈ ముసలిమడుగులో ఉన్న ఏనుగుల బేస్ క్యాంపుకు వచ్చి అటు తర్వాత ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఆయన పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, సిరికల్చర్ డిపార్ట్మెంటు ఇవన్నీ కలిసి ఆయన ఏదైతే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పవన్ కళ్యాణ్కి చెప్పి వివరించిన పరిస్థితి. అటు తర్వాత ఆయన అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత ఏనుగుల క్యాంపుకు వెళ్లి అక్కడ ఏనుగులు ఏదైతే ఉన్నాయో ఆ కుంకి ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఆ 6 ఏనుగులను కూడా ఆయన పరిశీలించి వాటితో చాలాసేపు ఆనందంగా గడిపారు. అలాగే వాటికి ఆహారాన్ని కూడా తినిపించారు. అలాగే మావటీలకు సంతోషంగా తనదైన శైలిలో తన సొంత నిధులను కూడా వారికి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ పర్యటన ఎక్కడ కూడా ఇబ్బందికర వాతావరణంలో జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, అలాగే కలెక్టర్ సుమిత్ కుమార్ వీరంతా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి అన్ని కార్యక్రమాలు చేశారు. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణమైన పరిస్థితి అయితే ఉంది. ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో రేణిగుంట నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి తిరిగి మరలా కూడా హెలికాప్టర్ ద్వారానే రేణిగుంటకి వెళ్లి అటు తర్వాత స్పెషల్ ఫ్లైట్ లో ఆయన తిరిగి విజయవాడకు వెళ్తారనే సమాచారం.